ప్రభునందు ప్రియ సోదరులరా సోదరులరా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మధ్యాహ్న కాలం వేళ చేరి వచ్చిన మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు భూలోకానికి దిగి వచ్చిన దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని చేరి వచ్చాం. మనం మీకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జనన శుభాకాంక్ష ఏమంటారు ఇంగ్లీష్లో ఏమంటారు? అంతేనా? రైట్. మీరందరూ సంతోషం, హ్యాపీ క్రిస్మస్ అని మన ఆనందాన్ని షేర్ చేసుకుంటున్నాం, కానీ ఆనందాన్ని ఒకరితో ఒకరు మనం పంచుకుంటున్నాం. కానీ క్రిస్మస్ రోజు జరిగిన ఒక 3 సాడెస్ట్ స్టోరీస్ చెప్పాలంటే బాధపడదగిన ఒక 3 సంగతులు నేను ఈ సాయంకాలం మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. దయచేసి ఒకసారి లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం దగ్గరికి రండి. మనకు బాగా తెలిసిన వచన భాగం లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన స్వర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని అన్నాడు. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన స్వర్తమానం. మీకు తెలుసా మనం ఎంత ప్రివిలేజ్డ్ పీపులో? వింటున్నారా? దయచేసి వింటున్నారా? మనము ఎంత భాగ్యవంతులమో తెలుసా? దేవుని పిల్లలుగా మన దగ్గర అందరికీ సంతోషాన్ని కలిగించే ఒక అద్భుతమైన వార్త ఉంది. అదే ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన వార్త. ఇది ప్రపంచానికి అంతటికీ ఆనందాన్ని కలిగించే వార్త. దేవుడు మన చేతిలో పెట్టాడు, మనకు అనుగ్రహించాడు. మన దగ్గర ప్రపంచానికి ఉండే ఒక సమస్యకు పరిష్కారం ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్రస్తుత దినాల్లో వరల్డ్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ప్రపంచంలో అతి పెద్ద సమస్య ఏంటి చెప్పండి? మీకు తెలిసి పర్లేదు, ఏదైనా చెప్పండి. మీరు ప్రపంచంలో అతిపెద్ద సమస్య అని దేన్ని అనుకుంటున్నారు? సరే, నేనే కొన్ని ప్రశ్నలు వేస్తాను. సినిమాలకు ఎందుకు వెళ్తున్నారు ప్రజలు? చెప్పాలి. ఎంటర్టైన్మెంట్, టైంపాస్, హ్యాపీనెస్. ఏది కరెక్ట్? హ్యాపీనెస్. ఓకేనా? రైట్. ఎవరైనా ఒక పార్క్ కానీ, ఒక అమ్యూజింగ్ పార్క్ కానీ, లేకపోతే ఒక ట్రిప్కి కానీ, అంటే టూర్కి కానీ వెళ్తున్నారంటే దేనికి వెళ్తారు చెప్పండి? ఫర్ హ్యాపీనెస్. అంతేనా? రైట్. ఒక నలుగురు స్నేహితులు రారా బయటికి వెళ్దాం, వెళ్ళి టీ తాగొద్దాం అని ఎందుకు వెళ్తారు చెప్పండి? అక్కడేం వెతుక్కుంటున్నారు వాళ్ళు? అక్కడేం వెతుక్కుంటున్నారు? సంతోషం వెతుక్కుంటున్నారు. రైట్. ఈరోజు ఎందుకు ఇంత క్రేజీనో తెలుసా? ఈరోజు ఎందుకు ఇంత క్రేజీ? 25వ తారీఖున సంతోషం దేంట్లో వెతుక్కుంటున్నాను చెప్పండి? మీరే చెప్పండి ఈజీగా. దేంట్లో వెతుక్కుంటున్నాం? ఇక్కడ కూడా మనం ఎంతో కొంత సంతోషాన్ని సృష్టించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏంటది? బట్టలు వేసుకోవడం ద్వారా ఎంతో కొంత సంతోషాన్ని పట్టుకుందాం అని, మన ఇంట్లో పిండి వంటలు చేసుకోవడం ద్వారా ఎంతో కొంత సంతోషాన్ని అనుభవిద్దాం, బంధువుల్ని పిలుచుకొని అందరూ ఒకచోట కూడుకొని నవ్వుకొని మాట్లాడుకొని సరదాగా కాసేపు కబుర్లు చెప్పుకొని ఏం పొందాలనుకుంటున్నాం? సంతోషాన్ని పొందాలనుకుంటున్నాం. సో మనం చేసే ప్రతి పని వెనకాల ఒక లక్ష్యం ఉంది. ఏంటది? సంతోషం. కొంతమంది డబ్బు సంపాదించడమే పనిగా పెట్టుకుంటారు. దేన్ని వెతుకుతున్నారు? దాంట్లో వాళ్ళు సంతోషాన్ని వెతుకుతున్నారు. మీరు ఎవరినైనా చూడండి, ప్రపంచం పరుగెడుతుంది దేనికోసం అంటే సంతోషం కోసం. ప్రపంచం పరుగెత్తుతుందే సంతోషం కోసం. అక్కడ ఆనందం ఉందని, అక్కడ సంతోషం ఉందని ఇష్టం వచ్చిన చోటికి ఈ వరల్డ్ పరిగెత్తుతూ ఉంది. కొంతమందికి హైయెస్ట్ పొజిషన్స్ సంతోషాన్ని ఇస్తాయి. ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తే
అక్కడ సంతోషం దొరుకుతుందని కొంతమంది ఆ స్థానం కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైట్. మొత్తం అందరి లక్ష్యం ఏంటంటే సంతోషం కావాలి, సంతోషం కావాలి. అంటే దీనికోసం ప్రపంచం పరిగెత్తుతుందంటే ప్రపంచం యొక్క సమస్య ఏంటి? చాలా క్లియర్గా చెప్పాను, నేను క్లూ ఇచ్చి చెప్పాను. ఇప్పుడు ప్రపంచమే దీని వెంట పరిగెడుతుందంటే ఇప్పుడు ప్రపంచంలో ప్రాబ్లం ఏంటి చెప్పండి? సంతోషం లేదని. సో వరల్డ్ ప్రాబ్లం ఏంటి అంటే ప్రపంచానికి ఏం లేదు, సంతోషం లేదు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచానికి సంతోషాన్ని కలిగించే వార్త ఎవరి దగ్గర పెట్టాడు? ఎవరి దగ్గర పెట్టాడు? నా మాట మీకు అర్థం కాలేదా? ఇదిగో ప్రజలందరికీ సంతోషాన్ని కలిగించే మహాసంతోషకరమైన స్వర్తమానం నేడు మీకు తెలియచేయుచున్నానని ఎవరికి తెలియచేశాడు? మనకు తెలియచేశాడు. ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి సమస్యకు పరిష్కారం ఎవరి దగ్గర ఉంది? మన దగ్గర ఉంది. నేను ఒక మాట చెప్తాను, మీరు తిన్నారు, ఈరోజు కట్టుకున్నారు, ఈరోజు ఆనందించారు. ఎంతమందితో యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో షేర్ చేసుకున్నారు చెప్పండి? ఎంతమందితో యేసుక్రీస్తు ఎందుకు జన్మించాడో షేర్ చేసుకున్నారు చెప్పండి? జస్ట్ ఇక్కడ కూర్చొని మనం సంతోషించడానికి వచ్చాం. నేను మిమ్మల్ని తప్పు పట్టట్లేదు. అట్లీస్ట్ ఒక్కరితోనైనా మనకు ఆనందాన్ని కలిగించిన వార్త, ప్రపంచానికి ఆనందాన్ని కలిగించే వార్తను ఎంతమందితో పంచుకున్నాం? ఆలోచన చేయండి. మీకు తెలుసా, నేడు మనం ఆచరిస్తున్నది, నేడు మనం చేస్తున్నది ఒక అర్థము లేని క్రిస్మస్, ఏ మీనింగ్లెస్ క్రిస్మస్. కాజ్ ఏంటంటే స్టిల్ నౌ ఇప్పటికీ నమ్మిన వారు కూడా బట్టల్లో, కలయికల్లో, గ్యాదరింగ్స్లో, తర్వాత తిండిలో, లేకపోతే ఇలా కూడుకొని కాసేపు ఒకరికొకరు పలకరించడంలో, దీంట్లో సంతోషాన్ని అనుభవిస్తున్నాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ఎంతమంది ఆనందిస్తున్నాం? బీ ఆనెస్ట్, నిజాయితీగా చెప్పండి. నేను ఈ సాయంకాలం చెప్పాలనుకున్న తలంపదే. ఇంత ఆనందాన్ని కలిగించే వార్త నేడు మనం ఆ జాయ్ని, ఆ సంతోషాన్ని అనుభవించలేకపోతున్నాం. ఈ సంతోషాన్ని అనుభవించలేకపోయినా నేను ఒక 3 గ్రూప్స్ని మీ ముందు పెడతాను. లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను ఇదే సంగతి, బట్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, మరొక కోణంలో దీన్ని మనం ఆలోచన చేయబోతా ఉన్నాం. రైట్. ఇంత గొప్ప సంతోషాన్ని అత్యంత దగ్గర నుండి చూసి, తెలుసా, వెరీ నియర్, చాలా దగ్గరకు వచ్చింది వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా ఆ సంతోషాన్ని వారు దూరం చేసుకున్నారు, వారు పాడు చేసుకున్నారు. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఏండ్లు గడుస్తున్నాయి. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఆనందం ఉందమ్మా, పాపాన్ని విడిచిపెడితే సంతోషం ఉంది అని నెత్తి నోరు మొత్తుకొని చెప్తానే ఉన్నా నేటికి క్రిస్మస్లు గడిచిపోతున్నాయి. నేటికి క్రీస్తును అంగీకరించకుండా లోకంలోనే, పాపంలోనే బ్రతుకుతూ నెమ్మది లేకుండా, అసమాధానముతో, అశాంతితో ఎంతమంది ఇక్కడ కూర్చున్న వారు జీవించట్లేదు? ఒకసారి ఆలోచన చేయండి. కనీసం యేసుక్రీస్తు నీ కొరకే జన్మించాడు, నీ ఆనందం కొరకే జన్మించాడన్న ఒక్క సత్యాన్ని అర్థం చేసుకుని ఈ సాయంకాలమైన యేసుక్రీస్తుకి ఎందుకు మీ హృదయాన్ని ఇవ్వకూడదు? అమ్మా, అయ్యా, కనీసం ఈ సాయంకాలమైన ఆలోచన చేయండి. రైట్. వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఎందుకు యేసుక్రీస్తు ఇచ్చే సంతోషాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? ప్రాబ్లం ఏంటి? మనలాంటి బ్యాచ్లు కొన్ని ఉన్నాయి ఇక్కడ తొలి క్రిస్మస్లో, మనలాంటి కొన్ని గుంపులు ఉన్నాయి తొలి క్రిస్మస్లో. ఎందుకు ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాం? ప్రభు ఇచ్చిన ఇంత గొప్ప ఆనందాన్ని ఎందుకు అనుభవించలేకపోయారు వీళ్ళు? ఒక 3 నేను జ్ఞాపకం చేస్తాను. దయచేసి మొదటి గ్రూప్ దగ్గరికి రండి. లూకా సువార్త. ఇలాగే ఊరిక మాట్లాడుకుంటూ ఆలోచన చేద్దాం. ఓకే. లూకా సువార్త 2వ అధ్యాయం. మీతోనే ఎక్కువ మాట్లాడిస్తాను నేను. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం చూడండి. లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలిచూలి కుమారునికని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను అన్నది. ఎక్కడ స్థలము లేదు? సత్రంలో. మీకు ముందు ఒక సమాచారాన్ని ఇస్తాను. ఆవలిస్తున్నారు? రైట్. నేను ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అదేంటి అంటే, ఈ సత్రం గురించి రీసెంట్గా నేను ఒక కామెంటరీలో చదివాను.
ఒక దేవుని సేవకుని దగ్గర అడిగి కన్ఫర్మేషన్ తీసుకున్నాను. తర్వాత ఒక హిస్టారికల్ బుక్లో కూడా ఇది మెన్షన్ చేసింది. ఈ సత్రాన్ని గురించి రీసెంట్గా తెలిసిన సమాచారాన్ని మీకు చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. వాస్తవానికి ఈ సత్రం, ఇప్పుడు మనం చెప్పామే ఈ సత్రం దావీదు ఉంటాడు, దావీదున్నాడు కదా, రాజైన దావీదు స్వంత ఇల్లు చెప్పాలి అంటే రాజైన దావీదు తాను బర్జిల్లై అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఎక్కడ? సమూయేలు 2వ గ్రంథంలో, సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 38వ వచనంలో ఉంటుంది. సమూయేలు 2వ గ్రంథం 19వ అధ్యాయం 35వ వచనం. రాజు, కింహము నాతో కూడా రావచ్చును, నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను, మరియు నా వలన నీవు కోరునదంతయు నేను చేసేదనని చెప్పాను అని ఉంటుంది. మీకు కనిపించింది అది? రైట్. ఎవరు ఈ కింహము అంటే వినాలి. రాజైన దావీదును అబ్షాలోము అనే స్వంత కుమారుడు తిరుగుబాటు చేస్తాడు. అబ్షాలోముకు భయపడి రాజు అరణ్యంలోనికి వెళ్ళిపోతాడు. వింటున్నారా? రాజు అరణ్యానికి వెళ్ళిపోతాడు. అరణ్యంలో ఉన్నటువంటి దావీదుకు ఆహారాన్ని తెచ్చిపెడతాడు బర్జిల్లయి అనే ఒక వృద్ధుడు, ఒక బాగా వృద్ధాప్యంలో ఉన్న ఒక వ్యక్తి అరణ్యంలో ఉన్నటువంటి దావీదుకు ఆహారాన్ని తెచ్చిపెడతాడు. ఆహారాన్ని తింటాడు దావీదు. తిరిగి అబ్షాలోము ఓడిపోయిన తర్వాత మరలా యెరూషలేముకు వెళ్తాడు. ఎవరు? దావీదు. వెళ్తున్నప్పుడు తనకు మేలు చేసినటువంటి బర్జిల్లయిని పిలిపించి, నువ్వు నాతో కూడా రా, యెరూషలేముకి రా, యెరూషలేముకి వస్తే అక్కడ నేను నా దగ్గర పెట్టుకుంటాను, నేనే నిన్ను పోషిస్తాను అంటాడు. అప్పుడు బర్జిల్లై ఏమంటాడంటే, నేను వృద్ధుడను, నేను అంత దూరం రాలేనయ్యా, నాకు బదులుగా నా కుమారుడైన కింహము నీతో పాటు వస్తాడు, కింహాన్ని తీసుకొని వెళ్ళు అని అంటాడు. అప్పుడు కింహము రాజుతో పాటు పోతాడు. బర్జిల్లై కుమారుడైన కింహము రాజుతో పాటు పోతాడు. ఈ కింహమును తీసుకెళ్ళి బెత్లెహేములో ఉన్నటువంటి రెండంతస్తుల తన భవనాన్ని రాజైన దావీదు కింహముకి ఇస్తాడు. ఆ కింహముకి ఇచ్చినటువంటి స్థలమే ఈ సత్రం. ఈ వివరం ఎక్కడుంది? ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనంలో ఉంటుంది. ఇర్మియా గ్రంథం 41వ అధ్యాయం 18వ వచనం చూడండి. అయితే వారు బబులోను రాజు దేశం మీద అధికారినిగా నియమించిన అహికాము కుమారుడైన గెదల్యాను, నెతన్యా కుమారుడైన ఇష్మాయేలును చంపినందున వారు కల్దీయులకు భయపడి ఐగుప్తునకు వెలుదుమనుకొని బెత్లెహేము దగ్గరనున్న గెరూతు, తర్వాత ఏమనుంది? కింహములో దిగిరి. బెత్లెహేము దగ్గరనున్న గెరూతు కింహములో దిగిరి అని ఉంటుంది. సో ఈ ప్లేస్ ఏంటి అంటే, ఇది కింహముకు రాజైన దావీదు ఇచ్చింది. కాలక్రమంలో అది ఎలా మారిపోయింది? సత్రంగా మారిపోయింది. వినాలి. కాలక్రమంలో అది ఎలా మారిపోయింది? సత్రంగా మారిపోయింది. ఇప్పుడు వినండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సత్రపు యజమాని స్థలము లేదని చెప్పాడు. ఎవరికి ఆన్సర్ చెప్పాలి మీరు అని చెప్పాను నేను. ఎవరికి స్థలం లేదని చెప్పాడు? యేసుక్రీస్తుకు. ఎవరు ఈ యేసుక్రీస్తు? ఈయన ఏమని పిలువబడ్డాడు? దావీదు కుమారుడని పిలువబడ్డాడు. ఇప్పుడు చెప్పండి, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అయితే ఇప్పుడు ఆ సత్రములో వెళ్ళటానికి యేసుక్రీస్తుకి ఏముంది? అధికారం ఉంది. సత్రము ఆయనది వాస్తవానికి. ఇప్పుడు సత్రానికి యేసుక్రీస్తుకు ఏముంది? సంబంధం ఉంది. వినండి, సత్రానికి యేసుక్రీస్తుకి ఏముంది? సంబంధం ఉంది. సంబంధం ఉంది కానీ సంతోషాన్ని కలిగించే క్రీస్తు ప్రభువును ఈ సత్రం అంగీకరించలేదు. నేను ఇక్కడ మరొక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను చాలా సింపుల్గా చెప్తున్నాను, విస్తరించి నేను మాట్లాడడం లేదు, చాలా సింపుల్గా చెప్తున్నాను. ప్రాబ్లం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి భూభాగంలో నుండి దావీదుకు దేవుడు అనుగ్రహించినటువంటి ఈ సత్రాన్ని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు వాస్తవానికి ఈ స్థలము చెందాలి. ఇది ఆయనకు చెందాలి, న్యాయానికి చెందాలి. కానీ సత్రములో ఆయనకు స్థలము దొరకదు. నేను ఇక్కడ గత సంవత్సరం నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదో, ఒక మాట చెప్తాను. సత్రములో స్థలము లేదు అంటే కారణం ఏంటి? ఆల్రెడీ
వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి ఈయనకు స్థలం దొరకల. ఓకేనా? రైట్. ఇప్పుడు చెప్పండి, సంబంధం ఉంది యేసుక్రీస్తుకు సత్రానికి, కానీ సంతోషాన్ని పొందలేకపోయారు. ఇప్పుడు ప్రజెంట్ ప్రాబ్లం ఏంటో తెలుసా? సంబంధం ఉంది ఎవరితో? యేసుక్రీస్తుతో సంబంధం ఉన్నా కూడా ఏం లేదు? సంతోషం లేదు. యేసుక్రీస్తుతో సంబంధం ఉన్నా కూడా సంతోషం లేదు. దెర్ ఇస్ నో హ్యాపీనెస్. న్యాయానికి వినాలి, సత్రం అనేది అందరికీ చెందింది. సత్రం అనేది రోడ్డున పోయేవాడు కూడా లోపలొచ్చి కూర్చోవచ్చు. సత్రంలో అందరికీ చెందాల్సినటువంటి సత్రములో కూడా ఆయనకు స్థలం లేదు. నేటి మన సంతోషాన్ని మనము అనుభవించలేకపోవటానికి గల కారణం ఏంటి అంటే, సంబంధమున్నా కూడా, యేసుక్రీస్తుతో సంబంధం ఉన్నా కూడా సంతోషాన్ని ఎందుకు అనుభవించలేకపోతున్నామంటే కారణం ఒకటే. ఆయన కంటే ముందు మన హృదయం అనే సత్రములో అనవసరమైన వాటిని చాలా నింపుకున్నాం. ప్రీ ఆక్యుపైడ్ హార్ట్స్, ముందుగానే అనవసరమైన వాటిని హృదయంలో నింపేసుకున్నాం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, వీటిని బయటికి పంపలేం, ఆయనను లోపలికి తీసుకురాలేం. మీ ఆనందం మీ జీవితాల్లో లేకపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుతో సంబంధం ఉన్నా చాలామంది క్రైస్తవులని పిలువబడుతున్నా యేసుక్రీస్తు యొక్క ఆనందాన్ని, ప్రపంచానికే ఆనందాన్ని కలిగించే సంతోషకరమైన సువార్త మన దగ్గర ఉన్నా మనం ఎందుకు ఆనందించలేకపోతున్నామంటే, దెర్ ఇస్ నో ప్లేస్ ఫర్ జీసస్. యేసుక్రీస్తుకు స్థలం లేదు. మనం పూర్తిగా నింపేసుకున్నాం మన హృదయాన్ని. ఒకడు డబ్బుతో నింపుకున్నాడు, ఒకరు సుఖముతో నింపుకున్నారు, ఒకరు శరీర కోరికలతో నింపుకున్నారు, ఒకరు సంబంధాలతో నింపుకున్నారు, మరికొంతమంది అఫైర్స్తో నింపుకున్నారు, మరికొంతమంది మరొక దాంతో నింపుకున్నారు. లోపల ప్లేస్ లేదు ఆయనకు. ఆల్రెడీ వాటిని నింపేసుకున్నాం. నేను నిన్న ఒక సోదరికి చెప్పాను, బాగా వినండి. జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట చెప్తాడు. ఏమనంటే, నా కుమారుడా, అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకొని. వింటున్నారా? జాగ్రత్తగా వింటున్నారా? వినండి. మానవ హృదయం అన్నది, సోదరుడా సోదరి, మానవ హృదయం అన్నది దేవుడు నివసించటానికి మాత్రమే తయారు చేయబడింది. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మానవుని హృదయం అనేది దేవుడు నివసించటానికి మాత్రమే తయారు చేయబడింది. దేవుడు కాక ఆ హృదయములో ఎవరిని నీవు చేర్చుకున్నా నీ జీవితానికి ఫుల్నెస్ ఉండదు, సంపూర్ణత ఉండదు, తృప్తి ఉండదు, నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. అర్థమవుతుందా? నీ హృదయం, నీ హార్ట్ డిజైన్ చేయబడిందే యేసుక్రీస్తు కోసం. యేసుక్రీస్తును నీ హృదయానికి ఇవ్వకుండా, అర్థమవుతుందా? యేసుక్రీస్తును నీ హృదయములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని యేసుక్రీస్తుకి ఇవ్వకుండా, యేసుక్రీస్తును నీ హృదయములో రారాజుగా చేయకుండా, యేసుక్రీస్తుకు నీ లైఫ్లో టాప్ ప్రియారిటీ ఇవ్వకుండా నీవు వేటితో నీ హృదయాన్ని నింపుకున్నా నీవెన్నటికీ సంతోషించలేవు. ఎందుకు అంటే, హార్ట్ డిజైన్ చేయబడిందే ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం, దేవుని కోసం. హృదయము డిజైన్ చేయబడిందే కేవలం దేవుని కోసం. మీకు అర్థమయ్యేలా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇంతకుముందు కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. రేపేముంది మనకి? రేపేముంది కదా?
తిన్న తర్వాత చేతిలో కొన్ని పుల్లలు పెట్టుకుంటారు. ఎందుకని? తిన్న తర్వాత చేతిలో పుల్లలు పెట్టుకుంటారు ఎందుకని? చెప్పండి, తప్పేముంది? మాంసం పళ్ళ మధ్యలో ఇరుక్కుపోతుందని బైబిల్లో కూడా రాయబడింది. వాళ్ళ పళ్ళ సందుల్లో మాంసం ఉండగానే దేవుడు కోపగించుకున్నాడని. మాంసం పళ్ళ సందులో ఇరుక్కుపోతుంది. నాకు అది పెద్ద ప్రాబ్లం. అందుకని కొన్నిసార్లు నేను జేబులో పెట్టుకుని తిరుగుతాను. రీజన్ ఏంటంటే చుట్టూ ఏమీ దొరకవు, నాకు మధ్యలో సందులు ఎక్కువైపోయాయి. ఆ పళ్ళ సందుల్లో ఇరుక్కున్నటువంటి మాంసం బయటికి వచ్చేంత వరకు మనకు నెమ్మది ఉండదు. అవునా కదా? అస్సలు తిప్పలు పడుతుంటారు కొంతమంది. దాన్ని ఇట్లా అంటారు అట్లా. ఎందుకు మాంసం పళ్ళ సందులో ఇరుక్కున్నటువంటి మాంసం ఇబ్బంది పెడుతుంది చెప్పండి? అక్కడ వేరేవి ఏమి వెళ్ళినా కూడా, మాంసం అని కాదు, ఏ వస్తువు పళ్ళ సందుల్లోనికి వెళ్ళినా అది మనకి ఎట్లా కలిగిస్తుంది? ఇబ్బంది కలిగిస్తూనే ఉంటుంది, అది అక్కడి నుండి పోయేంత వరకు. వినండి, మానవుడు ఆనందం వెనకాల, సంతోషం వెనకాల నేడెందుకు పరిగెడుతున్నాడు అంటే, మానవ హృదయంలో ఈ హృదయానికి గిట్టనిది, ఈ హృదయానికి వంటనిది పాపాన్ని మానవుడు తన అంతరంగంలో పెట్టుకున్నాడు. ఫలితంగా ఈ హృదయం ఆనందాన్ని అనుభవించలేదు. యేసుక్రీస్తును ఈ హృదయానికి ఇచ్చేంత వరకు ఈ హృదయం ఆనందం కొరకు కేకలేస్తూనే ఉంటుంది. ఇది రాసి పెట్టుకోండి మాట. ఆయనకు నీ హృదయములో స్థలం ఇచ్చేంత వరకు నీవు ఆనందం కొరకు పరిగెడుతూనే ఉంటావు. ఈరోజు ఫ్రెండ్స్ అంటావు, రేపొద్దున ఇంకొక వ్యక్తి అంటావు, రేపొద్దున మరొక అలవాటు అంటావు, రేపొద్దున ఒక మూవీ అంటావు, రేపొద్దున ఇంకొకటి అంటావు, రేపొద్దున మరొకటి అంటావు. మొత్తానికైతే నువ్వు పరిగెడుతూనే ఉంటావు. దేనికోసం? ఫర్ హ్యాపీనెస్. అందదు, నీకు దొరకదు. కానీ యేసుక్రీస్తుని నీ హృదయానికి ఇచ్చి చూడు, నీ హృదయం ఎంత నిమ్మలంగా ఉంటుందో, ఎంత సంతోషంగా ఉంటుందో నీకు అర్థమవుతుంది. సోదరుడా, సోదరి, నమ్మని వారికి చెప్పాను, నమ్మిన వారితో కూడా మాట్లాడుతున్నాను. నమ్మిన మనం కూడా ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నామంటే, మన హృదయాలలో ప్రియారిటీ ప్రభువుకు లేదు. ఒక్క వచనం చదువుకొని మళ్ళీ అక్కడ వద్దాం. చూడండి దయచేసి, లూకాసు సువార్త 15వ అధ్యాయం. లూకాసు సువార్త గతంలో చెప్పాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను. లూకాసు సువార్త 15వ అధ్యాయం, 15వ అధ్యాయం 29వ వచనం. అందుకు అతడు తన తండ్రితో, ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుతున్నానే, నీ ఆజ్ఞను నేను ఎన్నడూ మీరలేదే. అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనను ఇయ్యలేదు అన్నాడు. నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేక పిల్లనైనా ఇయ్యలేదన్నాడు. తండ్రి ఇంటిలోనే ఉన్నాడు. ఎవరు? ఈ కుమారుడు. వింటున్నారా? తండ్రి ఇంటిలోనే ఉన్నాడు ఈ కుమారుడు. తండ్రి ఇంటిలో ఉన్నా కూడా ఏం లేదు, సంతోషం లేదు. తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాడు, సంతోషం లేదు. నీ మాదిరే తండ్రితోనే ఉన్నాడు, సంతోషం లేదు. తండ్రి ఆజ్ఞలు పాటిస్తున్నాడు, సంతోషం లేదు. తండ్రి పని చేస్తున్నాడు, సంతోషం లేదు. కారణం ఏంటో తెలుసా? అక్కడ ఒక మాట ఉంది. తండ్రి ఇంటిలో ఉన్నాడు కానీ అతని హృదయం తండ్రి మీద లేదు. ఒక మేకపిల్ల ఇచ్చింటే నేను సంతోషించిండేవాడిని అన్నాడు. మేకపిల్ల ఇచ్చింటే సంతోషించిండేవాడిని అన్నాడు. హృదయం అంటే ఆ స్థలం, ఆయన హృదయం అనే స్థలం కేవలం భౌతిక సంబంధమైన మెటీరియల్ థింగ్స్ కొరకు ఆశపడింది, ప్రయత్నం చేసింది. ఫలితం అతను ఆనందాన్ని అనుభవించలేకపోయాడు. ఆజ్ఞలు పాటించాడు, సంబంధం ఉంది. సేవ చేస్తున్నాడు, సంబంధం ఉంది. కానీ హృదయంలో సంతోషం లేదు. కారణం ఏంటంటే అతడు మేకపిల్ల వెంట పరిగెత్తాడు. హృదయంలో స్నేహితులతో సంతోషించాలని స్నేహితుల వెంట పరిగెత్తాడు. మరి దేనికో తన హృదయంలో స్థలాన్ని ఇచ్చాడు. ఫలితం అతను ఆనందించలేకపోయాడు. అంతే, దీనికి మించి ఇంకేం చెప్పదలుచుకోలేదు. సంబంధమున్న చాలామంది యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించిన ఆనందించని విశ్వాస సమూహాలు ఇప్పుడు ఈ సాయంకాలం ఇక్కడ కూర్చొని ఉన్నాయి. కారణం,
ప్రభువుకు ఇవ్వాల్సినటువంటి న్యాయమైన స్థలాన్ని ఆయనకి ఇవ్వలేదు. నీ హృదయంలో ఆయనకు ప్రథమ స్థానం వచ్చేంత వరకు, నీ హృదయాన్ని ఆయనతో నింపేంత వరకు సోదరుడా నువ్వు సంతోషించలేవు. బట్టలు తిండిలో నువ్వు ఆనందించవచ్చు, కానీ నిజమైన ఆనందాన్ని నువ్వెన్నటికీ అనుభవించలేవు. సంబంధం ఉన్న సంతోషించని సమూహం ఒకటి. 2 మత్తయి సువార్త 2వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డరు. వింటున్నారా? వినండి. ఇది 2వ బ్యాచ్. హేరోదు దగ్గరికి ఒక వార్త వచ్చింది. గొర్రెల కాపర్ల దగ్గర కూడా ఒక వార్త పోయింది. ఏమని? ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకమైన సువర్తమానం నేడు మీకు తెలియచేస్తున్నానని. ఎవరి దగ్గరికి వెళ్ళింది అది? గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఎంజాయ్ చేశారు, వాళ్ళు అనుభవించారు, వాళ్ళు ఆనందించారు. అదే సమాచారం ఎవరి దగ్గరికి పోయింది? రాజైన హేరోదు దగ్గరికి పోయింది. హేరోదు రాజు దగ్గరికి సమాచారం వెళ్ళింది. వింటున్నారా? సమాచారము వెళ్ళింది, సమాచారము ఉంది, కానీ అతడు కూడా సంతోషించలేకపోయాడు. ఒకటి, సంబంధం ఉంది కానీ ఏం లేదు, సంతోషం లేదు. కారణం ఏంటి? స్థలము మిగిలిన పనికి రాని వాటికి చేశారు. ఎవరికి ఇవ్వకుండా? యేసుక్రీస్తుకి ఇవ్వకుండా. ఇది మొదటి కారణం. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 2వది, ఈయనకు సమాచారం ఉంది. ఎవరికి? హేరోదుకి. ఇన్ఫర్మేషన్ తెలుసు. అబ్బా, బైబిల్ గురించి భలే నాలెడ్జ్ ఉంటుంది మనకి. ఇన్ఫర్మేషన్ తెలుసు. యేసుక్రీస్తు ఎవరో తెలుసు, ఎందుకు వచ్చాడో తెలుసు, ఏం చేశాడో తెలుసు, ఎందుకు కలువరి శిలువలో మరణించాడో తెలుసు. మనకు తెలిసినంత నాలెడ్జ్ ఇంకెవరికి తెలియదు. యేసుక్రీస్తును గూర్చినటువంటి సమాచారము మన దగ్గర ఉంది. యేసుక్రీస్తును గురించిన సమాచారం మన దగ్గర ఉంది. నేను ఉదయం కూడా అదే స్టేటస్లో అదే పెట్టాను. చాలా సమాచారం ఉంది మన దగ్గర. బైబిల్స్ మన దగ్గర ఉన్నాయి, తర్వాత దాని దగ్గరకు వస్తాను. సమాచారం ఉంది మన దగ్గర. ఏ సమాచారం? యేసుక్రీస్తును గూర్చిన సమాచారం. కానీ ఏం లేదు, చెప్పాలి, సంతోషం లేదు. హేరోదు దగ్గరికి గుడ్ న్యూస్ పోయింది, సమాచారం ఉంది. మనకు తెలుసు యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసు, ఎందుకు మరణించాడో తెలుసు, ఎందుకు సమాధి చేయబడ్డాడో తెలుసు, ఎందుకు తిరిగి లేచాడో తెలుసు. ఈ సమాచారం అంతా మనకు తెలుసు, కానీ ఆనందం లేదు, కానీ సంతోషం లేదు. ఇది ప్రస్తుత క్రైస్తవ్యం యొక్క పరిస్థితి. ఈ సాయంకాలం ఇక్కడ కూర్చున్న నీ పరిస్థితి కూడా. ప్రాబ్లం ఏంటో తెలుసా? ఈ సమాచారం హేరోదుకి ఏం కలిగించింది? చూడండి అక్కడే 3వ వచనం. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ ఏమనుంది? కలవరపడరే. ఎందుకు కలవరపడ్డాడు? మీకు హేరోదు గురించి కూడా చెప్తాను. హలో వినండి. ఈ హేరోదు రాజు గురించి చెప్తాను. ఈ హేరోదు రాజు యేసుక్రీస్తు పుట్టకముందే 40 ఏళ్ల క్రితం పుట్టింటాడు. అంటే ఇతను 40 సంవత్సరాలు అప్పటికే పరిపాలన చేస్తాడు. ఇప్పటికీ ఇతని వయసు, అంటే అతను పరిపాలన చేయబట్టి 40 years అయింటుంది. 81 ఏళ్ళ వయసు ఎంతో ఉంటుంది ఇప్పటికీ. ఎప్పుడు? యేసుక్రీస్తు పుట్టిన సమయానికి. బాగా వినండి. ఇతను మరియామ్నే అనే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఇతను మహాహేరోదు అంటారు ఇతన్ని. ఇతని కుమారులు 3: హేరోదు అంతిప, హేరోదు ఫిలిప్పు, హేరోదు అర్కిలస్ అని. ఈ హేరోదు అంతిప అనేవాడే బాప్తిస్మిచ్చి యోహాన్ని చంపేది. అర్థమైందా? మహాహేరోదు అనేవాడు ఇతను. ఈ హేరోదుకు 3 కుమారులు ఉంటారు. 3 భాగాలు చేసుకుంటారు, 3 ప్రాంతాలను పరిపాలిస్తారు.
ఈ మహాహేరోదు అనేవాడు మరియామ్నే అనే ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు. ఈ మరియామ్నేని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెకు పిల్లలు కూడా పుడతారు. ఈ మరియామ్నే వాళ్ళ తల్లి కూడా ఉంటుంది. ఈ మహాహేరోదు అనేవాడు తన అధికారం పోతుందని, తన రాజ్యానికి తన స్థానానికి భంగం కలిగిస్తారని మరియామ్నే అనే తన కూతురు, తన భార్యని, తన కుమారులని, తన అత్తను కూడా చంపేస్తాడు. దేనికోసమో తెలుసా? సింహాసనాన్ని వదిలిపెట్టలేక. వీళ్ళు నా సింహాసనాన్ని లాగేసుకుంటారు, వీళ్ళు నా ఆనందాన్ని లాగేసుకుంటారు, వీళ్ళు నా స్థానాన్ని లాగేసుకుంటారని తన పదవి పోకుండా, తన సింహాసనం పోకుండా కాపాడుకోవటానికి భార్యను చంపుతాడు, కొడుకుల్ని చంపుతాడు, అత్తను కూడా చంపేస్తాడు. ఎవరు? ఈ హేరోదు. యేసుక్రీస్తు జన్మించినప్పుడు యేసుక్రీస్తు దొరకలేదని ఎంతమందిని చంపాడు? బెత్లెహేము పరిసరాల్లో 2 సంవత్సరాలు లోపల ఉన్న వాళ్ళ, పైన ఉన్న వాళ్ళ, తక్కువ వయసున్న వారు అందరినీ చంపేశాడు, చిన్న పిల్లల్ని. దేనికోసం? యేసుక్రీస్తు అనే యూదుల రాజు మరొకడు వచ్చాడట. ఇతడు ఏం తీసుకుంటాడు? నా సింహాసనాన్ని తీసేసుకుంటాడు, నా స్థానాన్ని తీసేసుకుంటాడు అని. ఇలా చెప్పమంటారా? ఈ యేసుక్రీస్తు అనే వాణ్ణి గనక నేను బ్రతకనిస్తే నా ఆనందాన్ని లాగేసుకుంటాడు, నా సంతోషాన్ని లాగేసుకుంటాడు. సో నాకు యేసుక్రీస్తు వద్దు అని యేసుక్రీస్తును గురించిన సమాచారం ఉన్నా కూడా యేసుక్రీస్తును నిరాకరించి సంతోషాన్ని పోగొట్టుకున్నాడు. తిరగద్దు మీరు. యేసుక్రీస్తును గురించినటువంటి సమాచారము తెలిసి కూడా ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. వినండి. ఆ హేరోదులు నేటికే ఉన్నారు. హలో వినాలి. ఆ హేరోదులు నేటికే ఉన్నారు. ఏంటో తెలుసా ప్రాబ్లం? యేసు ప్రభువును నమ్ముకుంటే మేము ఏదో వదులుకోవాలి, దీన్ని వదులుకోవాలి, దాన్ని వదులుకోవాలి, వాన్ని వదులుకోవాలి, అమ్మాయిని వదులుకోవాలి, అబ్బాయిని వదులుకోవాలి, వీళ్ళని వదులుకోవాలి, ఈ అలవాటు వదులుకోవాలి, ఆ వస్తువు వదులుకోవాలి. ప్రాబ్లం అదే కదా. యేసుక్రీస్తును చేర్చుకున్నామంటే నేనేం వదులుకోవాలి? పలానా అలవాటు మానుకోవాలి, లేకపోతే పలాని వస్తువును వదులుకోవాలి, లేదంటే పలాని స్నేహితుని వదులుకోవాలి, లేకపోతే పలాని వ్యక్తి. చాలామంది యేసుక్రీస్తు దగ్గరికి రాకపోవటానికి ప్రధాన కారణం ఏంటో తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను ఇవన్నీ మానుకోవాలి. మానుకోవడం ఇష్టంలా పెంటనైనా లోపల పెట్టుకుంటారు కానీ, చావనైనా చస్తారు కానీ యేసుక్రీస్తుని మాత్రం లోపలికి చేర్చుకోరు. వదులుకోలేం. హేరోదు స్థానాన్ని వదులుకోలేడు. ఎందుకంటే ఆనందం అంతా ఎక్కడుంది హేరోదుకి? చెప్పాలి. సింహాసనం మీద ఉంది. వ్యభిచారాన్ని మానలేక యేసుక్రీస్తును నిరాకరిస్తున్న వారు కొంతమంది, వ్యసనాన్ని మానలేక యేసుక్రీస్తును నిరాకరిస్తున్న వారు మరికొంతమంది, అపవిత్రమైన సంబంధాన్ని మానలేక యేసుక్రీస్తును విసర్జిస్తున్న వారు మరికొంతమంది, లోకములో ఉన్నటువంటి సంతోషాన్ని విడిచిపెట్టలేక యేసుక్రీస్తును వద్దు అనుకుంటున్న వారు మరికొంతమంది ఇక్కడే కూర్చొని ఉన్నారు. నీ గురించే మాట్లాడుతున్నాను నేను. యేసుక్రీస్తు వద్దు, నాకు ఈ అలవాటు మానుకోవాలి, దీన్ని వదులుకోవాలి, దాన్ని వదులుకోవాలి. నీకు తెలుసా, యేసుక్రీస్తును వద్దనుకుంటే నీ జీవితాన్నే వద్దనుకున్నట్లు పాతాళానికి వెళ్తావు, యుగయుగాలు అందులో కాలుతావు. నీవు ప్రేమించే ఆ ఒక్క అలవాటు, నీవు ప్రేమించే ఆ ఒక్క లోక స్నేహం, నీవు ప్రేమించే ఆ ఒక్క చెడ్డ పని, నువ్వు క్రీస్తును దాన్ని బట్టి నిరాకరిస్తే నువ్వు శాశ్వతంగా నిత్యాగ్నికి వెళ్ళిపోతావు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. అయ్యా, అమ్మా, నీ ఆనందాన్ని తీసేసుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదు, నీకు ఆనందాన్ని ఇవ్వటానికి వచ్చాడు ఆయన. నీ ఆనందాన్ని చాలామంది యేసుక్రీస్తుని అంగీకరిస్తే నేను ఆనందాన్ని కోల్పోతా, నా సుఖాన్ని కోల్పోతా, నా సంతోషాన్ని కోల్పోతా, నా తృప్తిని కోల్పోతా, నేను పట్టుకున్నవి కోల్పోతాను. అబ్బా, దయచేసి వినండి. యేసుక్రీస్తును అంగీకరిస్తే మీరు ఏమీ నష్టపోరు. బదులుగా మీకు ఆనందం దొరుకుతుంది. సింహాసనాన్ని వీడలేక
తన జీవితాన్ని పోగొట్టుకున్నాడు హేరోదు. బైబిల్లో ఒక వ్యక్తి గుర్తొస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేస్తాను. దెలీలా అనే ఒక స్త్రీ తన తొడ మీద పడుకొని ఉంది, సంసోను అనే మహాబలాఢ్యుడు. ఈమె తనను చంపటానికి ప్రయత్నం చేస్తుందని తెలిసి, వింటున్నారా జాగ్రత్తగా, దెలీలా అనే ఆమె తన ప్రాణాన్ని తీసేస్తుందని తెలిసి ఆమెను తొడ మీద పెట్టుకుంటాడు. ఒక మాట అంటాడు సంసోను, ప్రాణము విసికి చావ కోరెను అని ఉంటుంది. ప్రాణము విసిగి చావ కోరెను. చావటానికైనా సిద్ధపడ్డాడు, కానీ దెలీలాను మానుకోవటానికి మాత్రం ఇష్టపడలేదు. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తును అంగీకరించకుండా, యేసుక్రీస్తును అంగీకరిస్తే నీవు ప్రేమించిన దాన్ని వదులుకోవాల్సి వస్తుందని, నీవు ఇష్టపడిన దాన్ని వదులుకోవాల్సి వస్తుందని, యేసుక్రీస్తును నిరాకరిస్తే నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ఆయన నిన్ను రక్షించటానికి వచ్చింది. పై వచనం చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి, వింటున్నారా జాగ్రత్తగా వినండి, ఉగ్రత నుండి విడిపించటానికి యేసుక్రీస్తు వచ్చినానుందా? బాగా వినండి, కొంచెం ప్లీజ్ నా వైపు చూడండి. దేవుని కోపము నుండి మిమ్మల్ని తప్పించడానికి యేసుక్రీస్తు వచ్చాడని రాయబడింది అక్కడ? లేదు. దేని నుండి? వారి పాపముల నుండి. బాగా వినండి. పాపాన్ని తీసివేయాలి అనుకుంటే, వినాలి, పాపాన్ని తీసివేయాలి అనుకుంటే ఒక ప్రవక్తనో దూతనో పంపి ఆయన ఏం చేసిండొచ్చు? పాపాన్ని తీసివేసిండొచ్చు. చేశాడు ఆ పని? చేయలా. ఎందుకు అంటే పాపం అనేది ప్రవక్తల ద్వారానో దేవదూతల ద్వారానో పోయేది కాదు. పాపం అన్నది మానవ హృదయంలో నుండి పోవాలి అంటే సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే మానవుడిగా భూలోకానికి రావాలి. ఎందుకు అంటే పాపం అంత బలమైనది, పాపం అంత ప్రమాదకరమైంది. నీ కూతురు దగ్గరికి ఒక చలి చీమ వస్తుంటుంది, నీ కొడుకు దగ్గరికి, చీమ వస్తుంది చూడనా, చంపేయి అంటాం, అంతేనా? ఎందుకని? చెప్పు తీసుకొని టప్పి మనం కొట్టేస్తే చచ్చిపోతుంది అది. ఒక భయంకరమైన నల్ల త్రాచు నా బిడ్డ దగ్గరకు వస్తూ ఉంది, పాము వస్తుంది ఉండనా, చంపేయి అంటానా నేను? ఎవరు కదులుతారు? ఈసారి నేను కదులుతా. కారణం ఏంటి? శత్రువు ప్రమాదకరమైంది. దేవుడే మానవుడిగా వచ్చాడు అంటే కారణం ఏంటో తెలుసా? పాపం అనే శత్రువు చాలా ప్రమాదకరమైంది. నువ్వు ఆట ఆడుతున్నావు ఇప్పుడు, నువ్వు జోల పాడుతున్నావు ఇప్పుడు, ఏం కాదనుకుంటున్నావు ఇప్పుడు. పాపం అనే శత్రువు అతి ప్రమాదకరమైంది. కుటుంబాల్ని నాశనం చేసింది, యవ్వన జీవితాల్ని పాడు చేసింది, పచ్చని సంసారాల్ని పాడు చేసింది, అనేక మంది విధవరాండ్రుగా మిగిల్చింది, అనేక మందిని తల్లిదండ్రులు లేని వారిగా చేసింది పాపం. అతి ప్రమాదకరమైన శత్రువు ఈ పాపం. నీ ఆత్మను పాతాళానికి తీసుకెళ్తుంది. తమ్ముడు, చెల్లి, సోదరుడా, సోదరి, అంత ప్రమాదకరమైంది పాపం. ఆ పాపము నుండి రక్షించటానికి ఆయన వచ్చాడు. నీ ఆనందాన్ని తీసేసుకోవటానికి కాదు, నీ సుఖాలను దూరం చేయటానికి కాదు, నీ తృప్తిని దూరం చేయటానికి కాదు, నిన్ను రక్షించటానికి. నీ జీవితాన్ని అమ్మా దయచేసి వినండి. మీ జీవితాలను కబలిస్తున్న పాపాన్ని, మీ జీవితాలను పాడు చేస్తున్న పాపాన్ని, నీ భవిష్యత్తును పాడు చేస్తున్న పాపాన్ని నీ నుండి రక్షించటానికి, ఆ పాపము నుండి రక్షించటానికి ఆయన నీ దగ్గరికి వచ్చాడు. తీసేసుకోవటానికి రాలేదు, నీ ఆనందాన్ని తీసేసుకోవటానికి రాలేదు.
దీనికి మించిన అవివేకమైన ఆలోచన ఏముండదు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే దీన్ని వదిలిపెట్టాలి, యేసుక్రీస్తుని అంగీకరిస్తే దాన్ని వదిలిపెట్టాలి, యేసుక్రీస్తుని అంగీకరిస్తే నువ్వు వదిలిపెట్టకపోతే చస్తావబ్బా, నాశనానికి పోతావు, బతుకును పాడు చేసుకుంటావు. ఈ యూత్ ఉందే, ఈ యవనస్తులు యవ్వనాన్ని ఆనందిస్తున్నాం, ఈ యూత్ని లేకపోతే దీన్ని ఈ వయస్సుని ఎంజాయ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు మర్చిపోతున్న ఒక సత్యం ఉంది, వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని. వాళ్ళు కేవలం ఎంజాయ్మెంట్ చూస్తున్నారు అక్కడ, కానీ నాశనం అవుతుంది ఏంటి? వాళ్ళ చేతులతోనే అగ్గిపెట్టె తీసి నిప్పు రాజేసి భవిష్యత్ జీవితాన్ని చేతులర తగలబెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంజాయ్మెంట్ మాటున నీ భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నావు. నీకు తెలుసా సంగతి? యు ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్. ఆనందించు నీ భవిష్యత్తును, నీ ఆనందాన్ని, నీ నిత్యత్వాన్ని. నీవు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు మరణించిన తర్వాత? ఆ నిత్యత్వాన్ని పాడు చేసే పాపము నుండి రక్షించడానికి యేసుక్రీస్తు వచ్చాడు. నీ దగ్గర ఉన్నది తీసేసుకోవటానికి కాదు, నీ సుఖాలను దూరం చేయటానికి కాదు, నీ ఆనందాన్ని దూరం చేయటానికి కాదు. ఆయన ఆనందానికి ఇవ్వటానికి వచ్చినవాడు. ఆయన్ని చేర్చుకోవటానికి ఎందుకు కలవరపడతావు? ఆయన అంగీకరించడానికి ఎందుకు కలవరపడతావు? ఈ మధ్యాహ్నం ఆలోచన చేయరా? కనీసం ఈ దినమైన ముందుకు రండి, యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించండి, హృదయాల్లో చేర్చుకోండి. మళ్ళీ 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 చెప్తున్నాను, యేసుక్రీస్తు వచ్చింది నీ పాపము నుండి నిన్ను రక్షించడానికి. యు ఆర్ ఇన్ డేంజర్. నువ్వు ప్రమాదంలో ఉన్నావు. ఆ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి రక్షించడానికి. అందుకని నేను అంటాను, క్రిస్మస్ అంటే ఎంజాయ్మెంట్ కాదు, క్రిస్మస్ అంటే నా దృష్టిలో డేంజర్. ఇట్స్ ఎ డేంజర్. ఆయన వచ్చాడు అంటే ఒక అతి గొప్ప ప్రమాదం భూమి మీద ఉంది, పాపం అనే ప్రమాదం. ఆ ప్రమాదం నుండి మానవుణ్ణి బయటికి తీసుకురావటానికి, లాక్కు రావటానికి ఆయన మానవుడిగా భూలోకానికి దిగి వచ్చాడు. వస్తావా ఈ సాయంకాలం? మళ్ళీ చెప్పమంటారా? నేను మళ్ళీ చెప్తాను. చెప్పే విషయంలోనే అలసిపోను, మీకు విసుగొచ్చినా పర్లేదు. నీ ఆనందాన్ని, నీ సంతోషాన్ని, నీ సుఖాలను దూరం చేయటానికి యేసుక్రీస్తు రాలేదు. హేరోదు పొరబడ్డాడు, తిరుగుబడ్డాడు, నష్టపోయాడు. సమాచారం ఉంది. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో తెలుసు. చిన్నప్పటి నుండి సండే స్కూల్లో వింటున్నాం, చర్చిల్లో వింటున్నాం, వాక్యం వింటున్నాం. సమాచారం ఉంది, యేసుక్రీస్తుని మాత్రం చేర్చుకోవట్లే. సంతోషం లేదు. మొదటిదేంటి? సంబంధం ఉంది, సంతోషం లేదు. రెండవది ఏంటి? సమాచారం ఉంది, సంతోషం లేదు. మూడవది చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, లేకపోతే 4 నుండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగాను. అందుకు వారు యోదయ బెత్లెహేములోనే. ఎలా అనగా, యోదయా దేశము బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. ఎక్కడి నుండి చెప్పారు ఈ మాట వాళ్ళు? మీరు చెప్పాలా ఆన్సర్? అమ్మా చెప్పండి అమ్మా. రైట్. ఎక్కడి నుండి చెప్పారు ఈ మాట? గట్టిగా చెప్పండి. అదే మాట లేఖనాల్లో నుండి. అదే ఎక్కడుంది లేఖనాల్లో? యెషయా, ఇర్మియానా? ఎస్, ఎవరో చెప్తున్నారు అక్కడ. మీకా చూడండి ఒకసారి. మీకా గ్రంథం బ్రదర్ 5వ అధ్యాయం 2వ వచనం. శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్ష మగుచూ ఉండేను అని. ఇప్పుడు చెప్పండి, వినాలి. వీళ్ళ దగ్గర వీళ్ళు ఎక్కడి నుండి ఎత్తారు దీన్ని? ఎక్కడి నుండి చెప్పారు ఈ మాట?
హెరోదు వచ్చి, అయ్యా యూదుల రాజు పుడతాడట, ఎక్కడ కనుక్కోండి అంటే వీళ్ళందరూ వచ్చారు. ఏం పట్టుకొని వచ్చారు? చెప్పండి అమ్మా, ఏం పట్టుకొని వచ్చారు? అందరు పరిగెత్తుకుని ఇళ్ళ నుండి దేని పట్టుకొని వచ్చారు? లేఖనం పట్టుకొని వచ్చారు. చెప్పండి రాజుగారు. అదే యూదుల రాజు పుడతాడంటే ఎక్కడ పుడతాడో ఒకసారి కనుక్కోండి అంటే ఇంక వీళ్ళు తెరిచారు. ఇంకా వీళ్ళ పాండిత్యాన్ని చూపించుకోవాలి కదా. బైబిల్ తెరిచి, దేవుని గ్రంథాన్ని తెరిచి మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో రాయబడి ఉంది, ఇలా రాయబడి ఉంది, కాబట్టి బెత్లెహేములోనే పుడతాడు. మూసిపెట్టారు, వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళ దగ్గర ఏముంది? సత్యవాక్యం ఉంది. వీళ్ళ దగ్గర సత్యవాక్యం ఉంది. బెత్లెహేములో పుడతాడని చెప్పారు కానీ వెళ్ళారా? చెప్పాలి, వెళ్ళారా? హలో చెప్పండి, వెళ్ళారా? మీకు తెలుసా ఎంత దూరమో? బెత్లెహేముకు యెరూషలేముకి ఎంత దూరం తెలుసా? 6 మైళ్ళు. 6 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? చెప్పండి మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైనా. 6 మైళ్ళు అంటే ఎన్ని కిలోమీటర్లు? అప్రాక్స్ 10. 9-10 కిలోమీటర్లు నడవడానికి ఎంత టైం పడుతుంది? నడవటానికి 2 గంటల, హార్లీ గంట, 1.5 అవరా? రైట్. నేను 5 కిలోమీటర్లు గంట సేపు నడుస్తాను. నేను 5 కిలోమీటర్లు 1 అవర్ నడుస్తాను. 4 కిలోమీటర్స్ 40 మినిట్స్ నడుస్తాను. 45 మినిట్స్. 5 కిలోమీటర్లు గంట నడుస్తాను. సరే, వాళ్ళు ఇంకా కాస్త తేలిగ్గా ఉన్నారనుకుందాం. 10 కిలోమీటర్లు ఎంతసేపు నడవచ్చు? పెద్దోళ్ళు అనుకుందాం, ఎంత టైం పడుతుంది? 2 గంటలు. గాడిద మీద కానీ గుర్రాల మీద కానీ వెళ్తే ఎంత టైం పడుతుంది? 40 మినిట్స్. అంతేనా? రైట్, 40 నిమిషాలు. వాళ్లకు తెలిసిన సమాచారం బెత్లెహేములోనే అన్నప్పుడు వాళ్ళు వెళ్ళడానికి ఎంత దూరం, ఎంత టైం పడుతుంది? జస్ట్ మ్యాటర్ ఆఫ్ 40 మినిట్స్. వెళ్ళారా? లేదు, వెళ్ళలేదు. చేతిలో సత్యవాక్య గ్రంథం ఉంది. ఆ సంతోషాన్ని కలిగించే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళలేకపోయారు వీళ్ళు. వీళ్ళకు కూడా సంతోషం లేదు. సంబంధం ఉంది, సంతోషం లేదు. స్థలం ఇయ్యలేదు కాబట్టి. సమాచారం ఉంది, సంతోషం లేదు. కారణం ఏంటి? సింహాసనాన్ని ప్రేమించాడు కాబట్టి. వీళ్ళ చేతిలో సత్యవాక్య గ్రంథం ఉంది, కానీ ఏం లేదు, సంతోషం లేదు కాబట్టి. మా దగ్గరలో చెప్పాను ఈ వర్తమానం, మళ్ళీ చెప్తున్నాను రెండోసారి, అంతే, ఏం లేదు. అక్కడ వేరు, అక్కడ సేవకుల గురించి మాట్లాడాను, ఇక్కడ ఇది జనరలైజ్ చేశాను నేను. ఇక్కడ మా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను బయటికి వెళ్ళి షాప్కి వెళ్ళి తేవడం అనేది రేర్, చాలా రేర్. వాస్తవం ఒప్పుకుంటాను. నా చిన్న బిడ్డ, నా భార్యనే పోయేది. ఏం తేవాలన్నా వాళ్ళే వెళ్తారు. నేను బయటికి వెళ్ళి సరుకులు తేవడం చాలా రేర్. కానీ నేను సరుకులు తెచ్చే రోజుల్లో, ఏదైనా వస్తువులు కొనే రోజుల్లో ఒక కిరాణా షాప్ ఉంది. ఎక్కడా నడకండి, మీరు ఎమ్మెల్యే రోజులు కాబట్టి నేను చెప్పను, ఉంది. ఆ షాప్ దగ్గరికి వెళ్తే గ్రిల్ ఉంటుంది, మొత్తం ఆడ పిండి రుబ్బే మిషన్ ఉంటుంది, ఎండిపోయిన పిండి, కురుకురే ప్యాకెట్లు, దుమ్ము ధూళి అంతా బూజు బట్టి చాలా గలీజ్గా ఉంటుంది ఆ షాపు. అన్ని వస్తువులు ఉంటాయి. అందులో కూర్చొని ఉంటాడు ఒక ఆయన. బనియన్ అంతా మాసిపోయి ఉంటుంది, ఇట్లా జుట్టు ఇట్లా చెరిపేసుకుని ఉంటాడు. మనిషి కూడా మాసిపోయి ఉంటాడు, గడ్డం పెరిగి ఉంటుంది, మురికి ఉంటాడు. కొంచెం తల పైకెత్తి చూస్తే సోపులు ఉంటాయి, రిన్ సోప్ ఉంటుంది, లిరిల్ ఉంటుంది, షాంపూలు ఉంటాయి, పక్కన చీపుర్లు ఉంటాయి, బండలు దుడిసే మాబ్ ఉంటుంది, కింద దుమ్ము ఉంటుంది. ప్రాబ్లం ఏంటి? సబ్బులున్నా కూడా ఎందుకు శుభ్రంగా లేడు? నేను ఆ సబ్బులు పెట్టింది ఎందుకోసం? అమ్ముకోవడానికి, అంతే, పూసుకోవడానికి కాదు. ఈ వాక్యాన్ని చాలామంది పాస్టర్లు దీన్ని అమ్ముకోవడానికి వాడుతున్నారు, అంతే. వాక్యం చెప్తే గంటకింత ఇస్తారు, నాకు సంబంధం లేని విషయం. 4 మాటలు చెప్పి నేను బతకాలి. వాక్యాన్ని అమ్ముకుంటున్నారు కొంతమంది, చేస్తున్నది వ్యాపారం కొంతమంది. IPL మ్యాచ్ అంట రీసెంట్గా, మళ్ళీ
ఇండియన్ పాస్టర్స్ లీగ్ అంట. వ్యాపార వక్తలు వ్యాపారం చేస్తున్నారు వాక్యంతో. సత్యవాక్యం ఉంది, ఆనందం ఉందా ముఖాల్లో, జీవితాల్లో? లేదు. వాళ్ళ సంగతి అట్లా పక్కన పెడదాం, మన సంగతి మాట్లాడుకుందాం. మీ చేతిలో ఏముంది? సత్యవాక్యం ఉంది. స్ట్రైట్ క్వశ్చన్ మీకే అమ్మా, మీకే, నాకు కూడా లేదు, మనందరికీ స్ట్రైట్గా మాట్లాడుతున్నాను. సంతోషముందా? మీ చేతిలో గ్రంథం ఉంది, సంతోషం ఉందా? నా ప్రశ్న అర్థం కాలేదా? మీ చేతిలో సత్యవాక్య గ్రంథం ఉంది, నీ కుటుంబంలో, నీ హృదయంలో సంతోషం ఉందా? శాస్త్రులకి మనకేంటి తేడా? వాక్యము తెలుసు, వచనాలు తెలుసు, రెఫరెన్సులు తెలుసు, గుళ్ళల్లో వాక్యాన్ని పెట్టుకున్నాం, ఆనందం లేదు. దెర్ ఇస్ నో జాయ్. ఈ వాక్యానికి ఒక లక్షణం ఉంది. నిన్న కూడా ఆలోచన చేశాం కదా, అక్కడికి రండి, మరలా ఒకసారి ఆ భాగం దగ్గరికి రండి. నిన్న చదివిన వచనం దగ్గరికి మరలా వద్దాం. 119వ కీర్తన 165వ వచనం. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంత నెమ్మది, ఎంతో నెమ్మది కలదు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు. 105వ వచనం చూడండి, 105 చరణం. నా త్రోవలకు వెలుగునై ఉన్నది అన్నాడు. పాదాలకు దీపం, త్రోవలకు వెలుగు లేఖనం. ఇది మనకు ఎంతో సంతోషాన్ని కలిగించేది, ఎంతో ఆనందాన్ని కలిగించేది. విచారం ఏంటంటే ఆనందం లేదు. చేతిలో సత్యవాక్య గ్రంథం ఉన్న నెమ్మది పొందని క్రైస్తవులు ఎంతమంది? కారణం ఏంటంటే సంతోషాన్ని కలిగించే వాక్యాన్ని చేతిలో పెట్టుకొని మనం ఆనందించట్లా. దావీదు అందుకే మాట అన్నాడు, ఈ వాక్యంలో ఎంతో సంతోషం ఉంది అంటాడు. ఎట్లా తెలిసింది మనకి? ఇదే 119 కీర్తనలో ఆయన చెప్తాడు. చూడండి, 73 లేకపోతే 74, 119:74. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నా అని అన్నాడు. నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను, నా ఆశలన్నీ నీ వాక్యం మీదే. నోరు తెరచి ఒగర్చుచున్నాను అంటాడు. ఒగర్చడం అంటే తెలుసా? కుక్క నాలుక బయట పెట్టి ఇష్టమైనటువంటి, ఇప్పుడు ఇంట్లో ఆడ పెదమాళ్ళ ఇంట్లో దాని పేరేం పేరు, సైరస్ ఉంది. నన్ను చూస్తే దాన్ని ఏమంటారు? అది సైకాలజీ, దాన్ని ఏమంటారు? నిబంధన ఏదన్నా, అది పావ్లో కదా, రైట్, పావ్లో నిబంధన. నన్ను చూసిన వెంటనే దాని నోట్లో నుంచి జొల్లు కరుతుంది. రీజన్ ఏంటంటే నేను పోయిన వెంటనే ఒక ₹2 బిస్కెట్ ప్యాకెట్ దానికి వేస్తాను. ఒగర్చటం అంటే అదే. ఇష్టమైన పదార్థాలు ఉన్నప్పుడు జొల్లు కారుతుంటుంది. అంటే నేను అంత ఒగరుస్తాను. దేన్ని చూసి? వాక్యాన్ని చూసి. ఎట్లా ఉంటుంది ఈ ఒగర్చటం అనేది? ఆయనే రాస్తాడు. 148, 119, 148, లేకపోతే 140 నుండి చదువునాను. తెల్లవారక మునిపే మొర్రపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరచుకొందును అని అన్నాడు. రాత్రి జాములు కాకమునుపే నేను తెరుచుకొందును. నీ వాక్యాన్ని ధ్యానించటానికై రాత్రి జాములు కాకమునుపే నేను తెరుచుకొందును అన్నాడు. ప్రియులారా, ఆలోచించండి. సత్యవాక్యం ఉన్న సంతోషం ఎందుకు లేదు తెలుసా మన దగ్గర? నీ బతుకులో తిట్టినట్టుందా ఈ మాట? నేను కరెక్టే మాట్లాడుతున్నాను. మన బతుకులో దీన్ని తెరిచి ధ్యానించి చదివి అభ్యసించిన అనుభవాలు లేవు కాబట్టి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు.
ముగ్గురిని చెప్పాడు, దరిద్రుడు, ఇంకా ఏదో 3 చెప్పాడు, నాకు గుర్తులేవు అది. కానీ దరిద్రుడు బాగా గుర్తున్నాడు నాకు. ఎవరిని దరిద్రుడు అంటారంటే, వర్షం వస్తున్నా గొడుగు సంకలో పెట్టుకొని పోయేటోని దరిద్రుడు అంటారంట. వర్షం వస్తున్నా గొడుగు సంకలో పెట్టుకొని పోయేటోని దరిద్రుడు అంటారంట. నెమ్మది లేకపోయినా అంతే కదా, సమస్య తెలిసి సంతోషం లేకపోయినా సంతోషాన్ని కలిగించే దేవుని వాక్యాన్ని మన గృహాల్లో పెట్టుకొని మనం ఎన్నడూ తెరవం, ధ్యానించం, చదవం. నెమ్మది లేకపోవటానికి, సంతోషం లేకపోవటానికి అదే కారణం. ప్రపంచానికి ఆనందాన్ని కలిగించే అత్యంత శక్తివంతమైన సువార్త లేఖనం మన చేతిలో ఉంది. సంబంధాలు ఉన్నాయి, ప్రభువారం అనుకుంటున్నాం, కానీ ఆయనకు హృదయంలో సరైన స్థానం లేదు. ఈడ్చి ఇసిరి మూలకబడేసాం ఆయన్ని. నాకు అది ముఖ్యం, నాకు ఇది ముఖ్యం, నాకు ఉద్యోగం ముఖ్యం అంటాడు, నాకు వ్యాపారం ముఖ్యం అంటాడు ఒక ఆయన, నాకు డబ్బు ముఖ్యం అంటాడు ఒక ఆయన, నాకు నా భార్య పిల్లలు ముఖ్యం అంటాడు ఒక ఆయన, నాకు వ్యవసాయం ముఖ్యం అంటాడు ఒక ఆయన. ప్రభు స్థానం ఏంటంటే ఈడ్చి ఒక మూలకి ఇసిరి పడేసాం ఆయన్ని. ఎక్కడి నుంచి వస్తుంది ఆనందం? గుండెల నిండా ప్రభువును నింపుకొని చూడండి, ఆనందం ఎట్లుంటుందో మీకు అర్థమవుతుంది. ఎట్లుంటుందో మీకు అప్పుడు అర్థమవుతుంది. హృదయం నిండా ప్రభు, టాప్ ప్రియారిటీ, అత్యున్నతమైన ప్రాధాన్యత యేసుక్రీస్తుకి చూడండి, ఎంత ఆనందం ఉంటుందో మీకు అర్థమవుతుంది. పనికిరాని వాటినన్నీ హృదయంలో నింపుకొని ఆయనకు స్థలం ఇవ్వకుండా ఆయన్ని బయట పెట్టేశాం. బయట పెట్టిన వాళ్ళు 3 ఉన్నారు, నేను చెప్పలేదు అది మీకు. ఆయన పుట్టి పెరిగిన గ్రామం నజరేతు గ్రామం, లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఆయన ఊరి బయటికి పంపించేస్తుంది. గెట్ లాస్ట్, నువ్వు బయటికి వెళ్ళిపో అని. ఆయన ద్వారా మేలు పొందిన గెరాసేనుల దేశం, మార్క్స్ వార్త 5వ అధ్యాయం, నువ్వు బయటికి వెళ్ళిపో, నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపో అని ఊరి బయటికి పంపేసింది. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం 20వ వచనంలో ఒక సంఘం ఆయన్ని బయటికి పంపించింది. ఆయన్ని బయటికి పంపించారు. ఆయన సొంత గ్రామం ఆయన్ని బయటికి పంపించింది. ఆయన ద్వారా మేలు పొందిన గ్రామం ఆయన్ని బయటికి పంపించింది. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం కూడా ఆయన బయట పెట్టేసింది. నేడు నీవు కూడా ఆయన్ని బయట పెట్టావు, నమ్మావు అని చెప్పుకొని హృదయములో యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వకుండా, ఆయనకు మొదటి ప్రాధాన్యతనివ్వకుండా ఆయన్ని మూలకు నెట్టేసి ఆనందం కొరకు ప్రయత్నం చేస్తే ఎలా దొరుకుతుంది? మళ్ళీ చెప్తున్నాను, హృదయం నిండా యేసుక్రీస్తును నింపుకొని చూడండి. ఉత్తమమైన, ప్రథమమైన, అత్యున్నతమైన ప్రాధాన్యత యేసుక్రీస్తుకి ఇచ్చి చూడండి. గుండెల నిండా యేసుక్రీస్తును నింపుకోండి, మన ఆనందం మన సొంతం. 2, నమ్మని వారు చాలామంది ఉన్నారు. యేసుక్రీస్తు నీ దగ్గర ఉన్నవి తీసివేసుకోవడానికి రాలేదు, నీకు ఇవ్వటానికే వచ్చాడు. నీ హృదయంలో ఉన్నది నువ్వు తీసేసుకోకపోతే అది నిన్ను చంపేస్తుంది. పాపం ఎంత ప్రమాదకరమైందో అర్థం చేసుకో సోదరుడా. ఈ సాయంకాలమైన అర్థం చేసుకో. యేసుక్రీస్తు నిన్ను రక్షించడానికి వచ్చాడు. ప్రమాదకరమైన పాపం అనే ఆ బలమైన శత్రువును నిన్ను రక్షించడానికి వచ్చాడు. నువ్వు తిరగబడి ఆయనకు దూరంగా వెళ్తే నీ బతుకును నాశనం చేసుకుంటావు, నీ భవిష్యత్తును నాశనం చేసుకుంటావు, నిత్యత్వానికి ఆరని అగ్నికి వెళ్ళిపోతావు. కనీసం ఈ దినమైన నీ దగ్గర సమాచారం ఉంది, యేసుక్రీస్తు నీ కొరకే వచ్చాడని, యేసుక్రీస్తు పాపమును తీసివేయడానికి వచ్చాడని. ఈ సాయంకాలమైన యేసుక్రీస్తుకు హృదయాన్ని ఇవ్వు. 3వది, సత్యవాక్యం ఉంది, సంతోషం లేదు. చేతిలో గ్రంథాన్ని పెట్టుకున్నారు, చదవండి, ధ్యానించండి, ఆనందించండి, అనుభవించండి. ఆనందం మీ సొంతం. సంతోషాన్ని అనుభవించని 3 సమూహాలు. సంబంధం ఉన్నా సంతోషము లేదు, సమాచారం ఉన్నా సంతోషం లేదు, సత్యవాక్యం చేతిలో ఉన్నా సంతోషం లేదు. మరి మీరెవరు? ప్రార్థన చేద్దాం. ప్రభువుని నమ్మాలని ఎవరికైనా ఆశ ఉంటే ఈ పూటైనా సిగ్గుపడకుండా ముందుకు రండి. యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించండి. ఎలా అంగీకరించాలో మా దగ్గరికి వస్తే మేము మీకు తెలియచేస్తాం. అలాగే వెళ్ళిపోవద్దు. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఈ సాయంకాలం నువ్వు అనుభవించి స్థలం నుండి వెళ్ళు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ మాటలు దీవించండి, మేలు కలుగు చేయమని క్రీస్తు యేసు దివ్యమైన నామమున స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.